contribution as a Prime Minister for more than 18 years to this country, who built Nagarjuna Sagar. Under his guidance only, the Nagarjuna Sagar Dam was built in Telangana. లలో క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు కానీ నువ్వు ఆడొద్దు అని చెప్పలేదు. అందుకే దేశానికి ఇవాళ మనకు పేరు తెచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన ఒక సచిన్ టెండూల్కర్, ఒక పివి సింధు మన భారతీయులు అయినందుకు మనం గర్వపడదాం. దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా జరిగే విషయాలను వాళ్ళకు అర్థం చేయించాలి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఏదైనా అర్థం చేసుకుంటారు. విషింగ్ యూ ఏ హ్యాపీ చిల్డ్రన్స్ డే. నీకు కుస్తీ నేర్చుకోవాలనుందా? అవును నాన్న, నాకు చాలా ఆసక్తిగా ఉంది నాన్న. కానీ దానికి కఠిన శ్రమ, నియమం చాలా అవసరం. అవి పాటిస్తేనే నువ్వు విజయం సాధిస్తావు. తప్పకుండా నేను చేయగలుగుతాను నాన్న. సరే, మరి ఇక ప్రాక్టీస్ మొదలెడదామా? సరే నాన్న. 1 2 3 4 ఇదంతా నీకు అవసరమా? నీ శక్తి, నీ ధైర్యం, నీ కళలు నిన్ను ముందుకు నడిపించి నీకు విజయం సాధించేలా చేస్తాయి. అప్పుడు వాళ్ళే నిన్ను గౌరవిస్తారు. థ్యాంక్స్ నాన్న. నేను ఇప్పటి నుంచి ఇంకా కష్టపడతాను. ఈ ఊరికి మీకు మంచి పేరు తీసుకొస్తాను. మన దేశం గర్వపడేలా ఆడతాను. That was honored with the prestigious Arjuna Award by our Indian government in 2016, recognizing her outstanding achievement in wrestling. In 2018, Vinesh Phogat was nominated for Padma Shri by Sports Authority of India for her achievements. Indian wrestler Vinesh Phogat was disqualified from the Olympic event for exceeding the weight limit by 100 grams despite last-minute efforts to cut down. This shocked the entire nation. ఇంత కష్టపడ్డా కూడా కేవలం 100 గ్రాముల వలన నేను ఇక్కడికి ఆగిపోవాలా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు. Finally, Vinesh Phogat chose her career in politics.